హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా క్లాత్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఈ వీడియో తీయడానికి గల కారణం, నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు అడ్వైస్ చేశారండి. ఒక దగ్గర కూర్చొని ఎందుకు వీడియో తీయడం, మామూలుగా మాతో మాట్లాడేటట్టు నీ పనులు నువ్వు చేసుకుంటూ వీడియో తీయడం చెయ్యు, నీకు జనాల్లోకి కూడా మెసేజ్ బాగా వెళ్తుంది. నువ్వు అదే కూర్చొని కాన్షియస్ అయిపోయి అలా తీయొద్దు అని నా ఫ్రెండ్స్ నాకు కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ వీడియోని ఆ రకంగా తీద్దామని డిసైడ్ అయ్యానండి. నేను డిప్రెషన్ సిరీస్ కోసం వీడియోస్ చేస్తున్నాను కదా, ఇది డిప్రెషన్ సిరీస్లో సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అంటే డిప్రెషన్కి గల కారణాలు. డిప్రెషన్కి గల కారణాలు ఏంటి అంటే మెయిన్లీ స్ట్రెస్. లైఫ్లో మన ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. అది వర్క్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల స్ట్రెస్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ అవి కూడా డిప్రెషన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. లోన్లీనెస్, ఒంటరిగా ఫీల్ అవ్వడం, ప్రేమించే మనుషులు లేకపోవడం, ప్రేమనిచ్చే మనుషులు లేకపోవడం వల్ల కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఏదైనా సరే అండి, డిప్రెషన్ ఉంది అన్నప్పుడు అది మనకు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, మనకి దగ్గర వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి దాని నుంచి బయటికి రావాలండి. కారణం కోసం వెతికే బదులు పరిష్కారం కోసం చూసుకోవాలి. కానీ కారణాలు ఏంటి డిప్రెషన్కి, నాకే ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ అంజు. థ్యాంక్ యూ.